దీన్ని త్రిదారి అంటారు. ఈ త్రిదారి మొక్క చాలా యోగదాయకమైనటువంటి మొక్క. రస ఔషధాలు తయారు చేయడానికి ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది. రస ఔషధాలు అనగా అన్ని వేళలా మొక్కలు దొరకవు కాబట్టి మొక్కలతోనే వైద్యం చేసే విధానం అటువైపు ఉంచితే, రాజవైద్యులు అదేవిధంగా సిద్ధ వైద్యులు ఎక్కువగా రస ఔషధాలనే చేస్తూ ఉంటారు. ఈ రస ఔషధాల వల్ల ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ మందులు చెడకుండా ఉంటాయి. వాటికి కాల ప్రమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రస ఔషధాలు చేయడంలో ఈ త్రిదారి లేదా బ్రహ్మజముడు అనే మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుందో చూపిస్తున్నాను. ఇవి త్రిదారి నుంచి తీసినటువంటి పాలు. ఇవి మనం రోజు బజార్లో దొరికే పాలులాగే వస్తాయి. ఇవి కూడా ఈ పాలని తీసుకొని ఈ పాలలో కాపర్ సల్ఫైట్ మైలుతుత్తాన్ని తెల్లగా గురుసున్నంలాగా మార్చుకొని ఈ గురుసున్నాన్ని కానీ దీంట్లో వేయడం జరిగితే ఈ పాలు నీరులాగా అయిపోతాయి. పాలన్నీ కూడా నీరు అయిపోతాయి. ఈ పాలు చూసారు కదా, ఈ పాలు బాటిల్లో ఉన్నాయి. ఈ పాలు తెల్లగా, ఇవి మిల్క్ కాదు, నిజంగానే ఈ చెట్టు నుంచి తీసినటువంటి పాలు. ఇవి తీయడానికి ఒక్కొక్కరికి వాళ్ళకి ఉన్న నైపుణ్యాన్ని బట్టి 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ ఎన్ని గంటలైనా పడతాయి. ఒక ఇద్దరు వెళ్ళారంటే ఒక గంటన్నర 2 గంటలు 1 లీటర్ పాలు తీస్తాం మేము శ్రీశైలంలో. ఈ పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలని విరగొట్టి గురుసున్నంతో విరగొట్టి ఆ పాలలో వచ్చినటువంటి ఆ విరగొట్టినటువంటి నీరుతో ఇంగిలికం అనేటటువంటి దాన్ని సినాబార్ అంటారు ఇంగ్లీష్లో. ఆ సినాబార్ని చుక్క మనం డ్రాప్ కానీ చురకా ఇచ్చి ఒక అబ్రకపు రేకు మీద ఇంగిలికాన్ని పెట్టి ఆ ఇంగిలికాన్ని చిన్న కళాయిలో కానీ పెంకు మీద కానీ పెట్టి ఈ డ్రాప్ చురకా ఇస్తే ఇంగిలీకం మైనం అవుతుంది. ఈ మైనాన్ని మనం ఔషధంగా వాడుకుంటే అద్భుతమైనటువంటి ఆయు ప్రమాణాన్ని పెంచి సర్వరోగ నివారణగా ఉపయోగపడుతుంది. ఇది గొప్పదైనటువంటి ఒక ఔషధం. ఇదే ఔషధాన్ని రస శాస్త్రానికి కూడా కొంతమంది వాడుకుంటారు. ఇంకా వెండి మీద కొన్ని రకాలైనటువంటి నవలోహాల మీద వేస్తే నవలోహాల్లో దాని గుణాన్ని బట్టి ఆ లోహం యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే లోహాన్ని మార్పు చేస్తుందో ఆ లోహాన్ని మార్పు చేసేటటువంటి రసద్రవ్యము ఆరోగ్యానికి కూడా అంతే మార్పు చేసి ఆరోగ్యాన్ని ఇవ్వటంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఒక్క ఉదాహరణ మీకు ఈ పాలని చెప్పడం జరిగింది. ఇలాంటివి ఎన్నో యోగాలు ఈ పాలతో చేయొచ్చు. ఈ పాలతో శంకుపాషాణాన్ని కట్టుకోవడానికి కూడా ఈ పాలని ఉపయోగించి శంకుపాషాణాన్ని కట్టుకోవచ్చు. 100 గ్రాములు పటిక, 100 గ్రాములు నవక్షారం, 100 గ్రాములు మైలుతుత్తం, 100 గ్రాములు సురేకారం, 100 గ్రాములు గురిగింజల పొడి, ఇవన్నీ వేసి ఈ పాలు 1 లీటర్ పోసి చిన్నగా ఒక తారుముద్దలా తయారు చేయాలి. పొయ్యి మీద పెడితే చిన్నగా ఒక తారుముద్దలా తయారవుతుంది. ఆ తారుముద్దలోని శంకుపాషాణాన్ని 5 తులాలు తీసుకొని దాంట్లో పెట్టి నెమ్మదిగా దాన్ని ఒక బంతిలా చుట్టి ఆ బంతి మధ్యని శంకుపాషాణాన్ని పెట్టి దాన్ని వాలుకలో మనం ఒక 10 గంటల పాటు వాలుకలో చిన్న మంట మీద వండుకుంటే ఆ శంకుపాషాణం ఒక రకమైన కట్టు అవుతుంది. ఆ కట్టిన దాన్ని సున్నంగా చేసుకుంటే సర్వరోగాల్ని నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏ వైద్యంలోని కూడా అల్లోపతి వైద్యం ఇంత గొప్పది అంత గొప్పది అని మనం పరిగెడుతుంటాం. ఏ అల్లోపతి వైద్యం చేయలేనటువంటి ఉపయోగాలు ఈ ఒక్క శంకుపాషాణ సున్నంతో సాధించవచ్చు. ఏ విధంగా అంటే ఎన్నో సంవత్సరాలుగా కాళ్ళు చేయబడిపోయిన వాళ్ళకు కూడా ఎవడైతే శంకుపాషాణాన్ని సున్నంగా చేయగలుగుతాడో వాడి చేతి నుంచి ఆ సున్నం ఒక బియ్యపు గింజ ప్రమాణం 7 రోజులు తింటే పెరాలసిస్ సర్వ వాతాల మీద కూడా పనిచేస్తుంది. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ కాలు చేయ బాగుపడిపోతుంది. ఒక్క 7 రోజుల ప్రమాణంలోనే ఇది అంత గుణాన్ని కలిగించేటటువంటి శక్తి కలిగినటువంటి ఔషధం. కాకపోతే దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శుద్ధులు కూడా చాలా ఉంటాయి. ఈ శుద్ధులన్నీ క్రమం తప్పకుండా పాటించాలి. ఇది గురుముఖత నేర్చుకొని చేయటం వల్ల మాత్రమే మనకి మంచి మేలు జరుగుతుంది.